అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 3వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఏంటో ఒక్కసారి మనసిచ్చాక అవతలి వాళ్ళని మర్చిపోవడం చాలా కష్టం కదా. మొబైల్ కూడా లేదు, అప్పా తీసుకున్నారు. వాటితో ఒక్కసారి మాట్లాడాలని ఉంది. కానీ ఎలా అని ఆలోచిస్తున్న నాకు ఎదురుగా అమ్మవారి గుడిలో గంట మోగింది. దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. కానీ అప్పకు తెలియకూడదు ఎలా అని అనుకుంటుంటే నైనా అని అప్ప పిలిచారు. వస్తున్న అప్ప అని పరుగున కిందకి వెళ్ళాను. రేపటి నుంచి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, ఈరోజు సాయంత్రం నీకు పెళ్లి చూపులని నా గుండె ఆగిపోయే విషయం చెప్పారు అప్ప. అప్ప అని నేను షాక్తో ఉంటే ఇంట్లో మా అప్ప తీసుకున్న నిర్ణయానికి ఎవరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు కాబట్టి అందరూ నన్నే చూస్తున్నారు. అమ్మ చూపులు నాపై జాలిగా ఉన్నాయి. అప్ప ఓరు మూరై నేను చెప్పేది అని ఏదో అనబోతూ ఉంటే అడ్డుగా చెయ్యి పట్టి చూపిస్తూ, ఇప్పటికే నీకు చాలా స్వేచ్ఛనిచ్చాను నాయనా, ఇంకా ఇవ్వదలుచుకోలేదు. అబ్బాయి కూడా డాక్టరే. అబ్బాయికి నువ్వు ఎంతగానో నచ్చుతావు కాబట్టి వచ్చే నవరాత్రుల్లోని నీ పెళ్ళి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారప్ప. నాకు తల తిరిగిపోతూ ఉంటే స్తంభాన్ని పట్టుకొని అమ్మ అని బాధగా చూశాను. నేనేమీ చెయ్యలేనని మా అమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపలికి. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని అలా ఎలా పెళ్లి చేసుకోవాలి? వాడు నాకు మనసులో మాత్రమే కాదు, నా అణువణువునా కూడా నిండిపోయి ఉన్నాడు. ఏడుస్తూ నా గదికి వెళ్ళిపోయాను. ఆ రోజు అన్నం కూడా తినకుండా పడుకున్నాను. అసలు నిద్ర రాలేదు. మరుసటి రోజు ప్రాణం లేని బొమ్మలా పెళ్లివారి ముందు కూర్చున్నాను నేను. అతని వంక చూడటానికి కూడా నా మనసు ఒప్పట్లేదు. అమ్మ దిగులుగా ఉంది. బిడ్డ మనసేంటో తల్లికే తెలుసు కదా. అమ్మాయి మాకు బాగా నచ్చిందని నా నెత్తిన పిడుగు వేశారు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు. అయితే ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందామని మా అప్ప ఇంకో పిడుగు వేశాడు తప్పకుండా అని. నా కళ్ళ ముందే తాంబూలాలు కూడా మార్చుకుంటున్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పలేని నా నిస్సహాయతకు నా మీద నాకే జాలి కలిగింది. నాకు బాగా అర్థమైంది. అప్ప నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారు. ఈ ఇంట్లో నుండి పెళ్ళి అనే పేరుతో తరిమేయాలని అనుకుంటున్నారని నేను అర్థం చేసుకున్నాను. కాసేపటికి కట్నాలు కానుకలు మాట్లాడుకొని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి కొడుకు మాత్రం అంకుల్ ఓసారి నేను నయనతో మాట్లాడొచ్చా అని అడిగాడు. మా అప్ప కంగారుగా నా వైపు చూసి నేనెక్కడ తనతో నిజం చెప్పేస్తానేమోనని పెళ్ళయ్యేంత వరకు ఇలాంటివి మన ఇంట వంట లేవని అన్నారు. అతను నవ్వుతూ మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి అంకుల్ అని నన్ను చూస్తూ వెళ్ళిపోయాడు. వాళ్ళు అలా వెళ్ళగానే నా వైపు కూడా చూడకుండా సుమిత్ర పెళ్ళికి ఎక్కువగా సమయం లేదు, షాపింగ్లు ఇంట్లో కావాల్సినవన్నీ 2 రోజుల్లో అయిపోవాలని అన్నారు. అమ్మ తలదించుకుంటే నా నిర్ణయంతో ఎవరికీ పని లేదని ఏడుస్తూ నా గదికి వెళ్ళి తలుపేసుకొని అద్దం ముందు స్టూల్ మీద కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. కోపంగా ఉంది వాడి మీద. నన్ను ఇలాంటి టిపికల్ సిచ్యువేషన్లో అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయాడని. చీరలో ఉన్న నన్ను నేను చూసుకున్నాను. ఒకప్పుడు చీరలో నన్ను చూడడానికి వాడు తప్పించేవాడు. చాలా ఇష్టం వాడికి. నేను చీర కడితే తప్పకుండా ఎక్కడున్నా చూసి నాతో టైం స్పెండ్ చేసి నాకు ఊపిరి ఆగిపోయేలా కిస్ చేసి వెళ్ళేవాడు. అలా చెయ్యాలని ఆలోచిస్తూనే ఆ రోజు గడిపేశాను. ఏం చేయాలో తెలియక. మరుసటి రోజు అప్ప పర్మిషన్ ఇవ్వడం వల్ల హాస్పిటల్కు రెడీ అయ్యి కిందకు వచ్చాను నా బ్యాగ్తో. అప్ప ఎప్పుడు తను కూర్చుని నవ కుర్చీలో కూర్చున్నారు. నన్ను చూసి పైకి లేచి ఎదురుగా వచ్చి నిలబడి నిన్ను నమ్మి మళ్ళీ హాస్పిటల్కి పంపుతున్నాను. ఈసారి తట్టుకునే శక్తి ఎన్ గుండెకు లేదు. ఎన్ అప్ప నీకు ప్రాణంతో ఉండాలంటే నేను చెప్పినట్లు సారథిని పెళ్లి చేసుకొని నీ చెల్లి భవిష్యత్తు నవ్వుల పాలు కాకుండా ప్రవర్తించునైనా అని నా చేతిలో నా ఐడి పెట్టి వెళ్ళిపోయారు. అమ్మ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తానని అన్న వద్దని సిటీ బస్సులో హాస్పిటల్కు స్టార్ట్ అయ్యాను. నా ఆలోచన స్రవంతిలో నేనుండగానే హాస్పిటల్ వచ్చింది. క్యూర్ అండ్ కేర్ చాలా పెద్ద హాస్పిటల్ చెన్నైలోనే. ఈ హాస్పిటల్స్ కాలేజీలోనే నేను ఎంఎస్ కంప్లీట్ చేశాను. ఇందులోనే నేను జూనియర్ ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్నాను. సైన్ చేస్తుండగానే వెనుక నుండి నయన బేబీ అని అంటూ నన్ను హక్ చేసుకుంది నా బెస్ట్ ఫ్రెండ్ దివ్య. నాకు నీల్కి మధ్య జరిగింది ఆల్మోస్ట్ తనకు తెలుసు. థ్యాంక్ గాడ్. నువ్వు ఇన్ని రోజుల నుండి హాస్పిటల్కి రాకపోతే నీ హిట్లర్ డాడీ ఏం చేశారో అని తెగ భయపడిపోయాను. ఐ మిస్ యూ నైనా అని నా చేతికున్న బ్యాండేజ్ చూసి ఏమైంది నైనా అని కంగారుగా అడిగింది. సైన్ చేసి ముందుకు నడుస్తూ వాడు లేని ఈ లైఫ్, ఈ అవమానాలతో నాన్న చూసే చూపులు భరించలేక చావాలని అనిపించి సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పగానే నా రెక్క పట్టుకుని హత్తుకొని ఎంత పిచ్చి పని చేశావని అరుస్తుంది. నేను తనకి ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళి వైట్ కోట్ వేసుకొని మెడలో స్టెథోస్కోప్ వేసుకొని నా వాటి వైపు కదిలాను. నయనా ఐఎమ్ టాకింగ్ టు యూ అని నా వెనకాలే వస్తూ అంది దివ్య. ఏం మాట్లాడాలి దివ్య, ఇట్స్ ఓవర్ అని నేను ముఖం మీద తను చెప్పేశాడు.
బోర్ కొట్టేశానేమో నేను వాడికి అని కళ్ళల్లో రేగిన కన్నీళ్ళని తుడుచుకున్నాను. నా చెయ్యి పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తావు? మనసు చంపుకొని ఆ గొట్టంగాన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం గుండెల్లో తనని మోస్తూ ఒంటి మీద వాడు కట్టిన తాళి అనే రీజన్తో వాడిని మోస్తావా అని అడిగింది. తన మాటలు వినడం కూడా నాకు కష్టంగా ఉంది. అందుకే గుండెల నిండుగా గాలి తీసుకొని ఇల్లే ఈ పెళ్లి జరగకుండా చేసేవాడికే చెప్తానని ధైర్యంగా అన్నాను. దివ్య అర్థం కాక నా వైపు చూస్తూ అలా ఎలా? అది కూడా మీ అప్పకు తెలియకుండా అడిగింది. దేశాలని మాయం చేసేవాడికి ఒక పెళ్ళి ఎగరకొట్టడం ఒక లెక్కన అని నేను అనగానే సూపర్ నైనా అని నన్ను హత్తుకుంది దివ్య. నేను తనని హత్తుకొని ఒకేసారి తనతో మాట్లాడాను. దివ్య హెల్ప్ చేయి ప్లీజ్ అన్నాను. వెంటనే తన కోట్ నుంచి స్కూటీ కీస్ చేతిలో పెట్టి వెళ్ళు అని అంది. ఇక్కడ లేడని నీరసంగా అన్నాను. కాల్ పొడు అని అంది దివ్య. లేదు అవాయిడ్ చేస్తాడు, ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి. అంకుల్తో మాట్లాడాలని ఉంది కానీ మొబైల్ అప్ప తీసేసుకున్నారని నేను అన్నాను. ఏమీ అవ్వదు, నువ్వు ఇలా ఉంటే నీ పేషెంట్స్ కూడా ఇలాగే ఉంటారు, బీ హ్యాపీ అని నవ్వి నా బుగ్గలాగి తను వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత రావడంతో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. హాస్పిటల్ డీఓతో మాట్లాడి నా వర్క్లో నేను మునిగిపోయాను. 4 రోజులు హాస్పిటల్ టు ఇల్లు, ఇల్లు టు హాస్పిటల్ ఇదే జరుగుతోంది. ఇంట్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. నాకు మాత్రం వాడిని కలుసుకునే మార్గం ఎక్కడా కనిపించట్లేదు. ఇంటికి వెళ్ళినా అక్కడ నీళ్ళు ఉండడు, ఎలా అని బస్సులో కూర్చొని ఆలోచిస్తున్న నాకు ఆసిఫ్ భయ్య కార్కు పెట్రోల్ కొట్టిస్తూ మొబైల్లో కాల్ మాట్లాడుతూ కనిపించాడు. నాకు ఆ సమయంలో ఆయన దేవుడు పంపిన హనుమంతుడిలా కనిపించారు. అంటే నీల్ రాముడైతే నేను సీతనవుతాను. పిరకు ఆసిఫ్ భయ్య హనుమంతుడే కదా అనుకుని కదులుతున్న బస్సును చూసి స్టాప్ అని అరిచి ఒక చేతిలో వైట్ కోట్, ఇంకో చేతిలో మొబైల్, చంకకి బ్యాగ్ వేసుకొని రోడ్ మీద హెవీగా వస్తున్న వెహికల్స్ కూడా లెక్క చేయకుండా దాటేశాను. ఒక అతను బైక్కి స్పీడ్ బ్రేక్ వేసి కళ్ళు కనిపించట్లేదా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆసిఫ్ భయ్య వెనక్కి తిరిగి చూశాను. నన్ను వాడి మాటలు పట్టించుకోకుండా స్పీడ్గా పరిగెత్తుకుని రావటం వల్ల తన ముందు నిలబడి కిందకి మోకాళ్ళ మీద కొంగి నేను ఆయాసంతో రొప్పుతూ ఆసిఫ్ భయ్యను చూసేసరికి నా కళ్ళు పేలిపోయాయి. నన్ను అరిచిన వాడి బండి హ్యాండిల్ పట్టుకొని 2 పురి తిప్పేశాడు. వాడు భయంతో బైక్ దిగి చూస్తున్నాడు వణికిపోతూ. పాపం ఆసిఫ్ భయ్య కవి జస్ట్ బైక్ హ్యాండిల్ ఇనుమును తిప్పినట్టుగా తిప్పి పడేశాడు. అదే నీలైతే వాడి చేతిని విరిచేసేవాడు. మరి ఆసిఫ్ భయ్య ఎప్పుడు నీల్తోనే ఉంటాడు. వెరీ స్ట్రాంగ్ అండ్ నీల్ అంటే చాలా ఇష్టం అంకుల్, తన కోసం ఉంచారు. నోరు అదుపులో పెట్టుకో అని కోపంగా చెప్పి అతని హ్యాండ్ని వదిలి ఎలా ఉన్నారు మేడం అని నవ్వుతూ అడిగారు భయ్య. నల్లా ఇరుక్కు. నీల్ ఎక్కడ భయ్యా? మీరు ఎప్పుడు తనతోనే కదా ఉండేది అని ఆత్రంగా అడిగాను. చెప్పకూడదని ట్రై చేసి నా కళ్ళల్లో రేగిన కన్నీళ్ళని చూసి ఇక్కడే చెన్నైలోనే ఉన్నారమ్మా, అమ్మీ వద్దని ఆపేశారు. ఈరోజు నైట్కు ముంబై వెళ్ళిపోతారు మేడం అని అన్నారు. నేను ఒక్కసారి తనని కలవాలి ప్లీజ్, తను తీసుకుని వెళ్ళండి భయ్యా అని కారుకి కూర్చొని కన్నీళ్ళు తుడుచుకొని ఇన్ని రోజులు చెన్నైలోనే ఉన్నా నాకెందుకు తెలియలేదని అనుకున్నాను. ఏమనుకున్నారో ఏమో. ఆసిఫ్ భయ్య కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చారు. సుమారు 40 నిమిషాల ప్రయాణం తర్వాత సిటీకు దూరంగా ఎవరు లేని ఒక బంగ్లా ముందు కార్ ఆగింది. వెంటనే గేట్ తెరుచుకుంది. లోపలికి కారు వెళ్తోంది. దారే దాదాపు కిలోమీటర్ ఉంటుంది మేడం అని నన్ను పిలిస్తే థ్యాంక్స్ భయ్యా అని అంటూ కార్ దిగి చూశాను. నాకు తెలిసినంత ఇంత మంచి బృందావనం ఈ చెన్నై మహానగరంలోనే ఇంకెక్కడా ఉండదేమో, బహుశా ఇది అని అనుకుని లోపలికి వెళ్ళాను. అప్పటి వరకు కూడా తెగ ఆరాటపడిన నా మనసు ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి తటపటాయిస్తోంది. హాల్లో అందరూ బాడీగార్డ్స్ ఉన్నారు. నన్ను చూసి తలలు దించుకున్నారు. స్టెప్స్ మీద నా హార్ట్ బీట్కు మ్యాచ్ అవుతూ అడుగుల శబ్దం వస్తుంటే తల పైకెత్తి చూశాను. బ్లాక్ షర్ట్లో మ్యాన్లీగా ఉన్న నీల్ కాల్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నేను భయంతో ఆసిఫ్ భయ్య వెనక్కి నక్కి దాక్కున్నాను. మమ్మల్ని చూడకుండా సోఫాలో కూర్చొని ఆసిఫ్ టికెట్స్ బుక్ చేసావా అని అడిగాడు నీల్. వాడి వాయిస్కే నాకు నిలువెల్లా చెమటలు పడుతుంటే నిన్నే అని అన్నాడు నీల్. జీ బాయ్, మనం వెళ్ళడం కంటే ముందు ఒక డీల్ పూర్తి చేయాలని అన్నాడు బాయ్. ఏంటని నీల్ కళ్ళు చిన్నవి చేస్తే టక్కున ఆసిఫ్ భయ్య దూరం జరిగారు. వాడి కంటికి నేను చిక్కాను. ఒక్క నిమిషం తర్వాత మెల్లిగా నా కళ్ళని పైకెత్తి వాడిని చూశాను. కళ్ళు చిన్నవి చేస్తూ నన్నే చూస్తూ ఆసిఫ్ భయ్యను సీరియస్గా చూశాడు. మేడం గారికి ఏదో చిన్న ప్రాబ్లం అంట, అది క్లియర్ చేస్తే వెళ్ళిపోతుందంట అని అన్నారు భయ్య. మేడిచ్చిన కాఫీ తాగుతూ నన్ను చివాలన చూశాడు సార్. ఆసిఫ్ భయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోతే ఆయన వెనకాలే గార్డ్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు బయటకి. తను నేనే ఉన్నాం. నేను నిలబడిన చోటు నుండి కదలట్లేదు.
వాడి చూపుల్లో తీక్షణ తగ్గట్లేదు. ఎందుకొచ్చావు? కొంచెం సేపు తర్వాత అడిగాడు నన్ను. మనసులో ఎంత మురుగన్, నాకు ఈ కష్టం అనుకుని కూర్చుంటానని అన్నాను. అంతే, చాలాసేపటి నుంచి అలాగే నిలబడి ఉన్నాను. హాస్పిటల్లో కంటిన్యూగా వర్క్ చేసి కాళ్ళు నొప్పెడుతున్నాయి. మరి సిట్ అని అన్నాడు. అమ్మయ్య అనుకుని వెళ్ళి వాడి పక్కన సోఫాలో కూర్చున్నాను. ఇద్దరికీ మధ్యలో ఇంకో వ్యక్తి కూర్చునే గ్యాప్ ఉంది. ఏంటి అని అన్నాడు నన్ను చూస్తూ. నేను తలదించుకొని నా చున్నీని నలుపుతూ, నాకు మా అప్ప ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు. ఇంకో 15 రోజుల్లో నా పెళ్ళి. మంచిది అయితే అని ఎడమ కనుబొమ్మ పైకి రేస్ చేసి అడిగాడు సచ్చినోడు. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. అందుకే ఈ పెళ్ళి ఎగిరిపోవాలని అన్నాను స్థిరంగా. నేను ఇలాంటివన్నీ చెయ్యను. వెళ్ళి మీ అప్ప చెప్పినట్లు చెయ్యి అని అన్నాడు కరుగ్గా. నేను వెంటనే అతని వైపు చూసి ఆసిఫ్ భయ్యా అని గట్టిగా పిలిచాను. జీ మేడం అని నా ముందు వాలారు భయ్యా. నేను వాడిని చూస్తూ, మీ బావి పెద్ద డానని గొప్పలు చెప్పావు ఇదేనా? ఒక ఆడపిల్ల సాయం కోరితే చేయట్లేదని అన్నాను ఉక్రోషంగా. అంటే మాటలు భయ్యాకు, చూపులు వాడికి. బాయ్ అని ఆసిఫ్ నీల్ను చూస్తే చిరాగ్గా మొహం పెట్టాడు. నీల్ నాకు రోషం వచ్చి, నాకు ఊరికేమీ వద్దు, ఐ విల్ పే అని అన్నాను. అందుకు నీల్ మొహం రంగులు మారిపోతే మళ్ళీ నవ్వుకుంటూ ఆసిఫ్ భయ్య బయటికి వెళ్ళిపోయారు. ఈయనొకరు అయిందానికి కాందానికి నవ్వుతారని మనసులో అనుకుంటుంటే ఏమిస్తావని అడిగాడు నీల్. అలా అడిగేటప్పుడు వాడి ఫేస్ చాలా నిర్మలంగా ఉంది. మెడలో వాడిచ్చిన చైన్, నా చేతికున్న గోల్డ్ బ్రాస్లెట్ టేబుల్ మీద ఉంచి, ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, నాతో మనీ లేదని తలదించుకుని మూతి ముడిచి అన్నాను. 1 నిమిషం సైలెన్స్ తర్వాత డీప్ నిట్టూర్పు వాడి నుండి నాకు దగ్గరగా జరిగాడు. వాడి షోల్డర్ నాకు టచ్ అవుతుంది. ఈ టచ్ చాలు, జీవితం అంతా వాడి కౌగిల్లో బ్రతికేయొచ్చు. టేబుల్ మీద ఉన్న చైన్ని ముందుకు వంగి నా మెడలో వేశాడు. ఇలాగే నా మెడలో తాళి కూడా కడితే బాగుండనిపించింది ఆ క్షణం. వాడి ఊపిరి నా మెడకు తగిలి, ఇంతకుముందు వాడు నాకు దగ్గరగా వచ్చినప్పుడు కలిగే ఆ ఫీలింగే మళ్ళీ ఇప్పుడు కూడా కలుగుతోంది. చేతిని తీసుకొని బ్రేస్లెట్ని కూడా వేసి చేతిని అలాగే పట్టుకొని బ్యాండేజ్ని తడుముతూ నన్ను చూస్తున్నాడు సూటిగా. నాకైతే ఆ క్షణమే అతన్ని గట్టిగా హత్తుకొని, ఐ లవ్ యూ నీల్, నువ్వు లేకుండా నేనుండలేనని గట్టిగా చెప్పాలనిపించింది నాకు. కానీ ఆ ధైర్యం నాకు లేదు కదా బేబీ డాల్. గుండె లోతుల్లో నుండి వచ్చిన వాడి మాటకి నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. తలెత్తి వాడి కళ్ళల్లోకే సూటిగా చూశాను నేను. మీ అప్ప మాట విను అని అన్నాడు. మళ్ళీ మొదటికి వచ్చాడని నా చెయ్యి వాడి చేతిలో నుండి వెనక్కి లాక్కొని, నీ మాటే నెగ్గాలి కదా, ఎన్ అప్పాకి నీకు పెద్ద తేడా లేదు, ఎన్ ఫీలింగ్స్తో అవసరం ఇల్లై, సేమ్ టు సేమ్, కఠినమాన ఇరందు, తమరేమీ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేనే నా తిప్పలు పడతాను, ఎలాగో వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యావు కదా, పోయి విడు అని గట్టిగా ఏడుస్తూ చెప్పి బయటకు వచ్చేశాను. అంత తెగింపు నాలో. ఆ క్షణం నాకే నమ్మేటట్టుగా లేదు. ఆసిఫ్ తనని డ్రాప్ చేయని నీల్ నాతో పాటు బయటకు వచ్చన్నాడు. ఇల్లే, నేను వెళ్ళిపోతాను, మధ్యలో వదిలేయడం ఉనకు అలవాటే కదా అని రోషంగా అని నడుస్తూ వెళ్ళాను. ఏడుపు ఆగట్లేదు నాకు. నేను గేట్ దాటే సమయానికి కారు వచ్చి నా ముందు ఆగింది. చివాల్న చూశాను. డ్రైవింగ్లో ఆసిఫ్ భయ్య బదులు నీల్ ఉన్నాడు. నేను ముందుకు ఒక్క అడుగు వెయ్యగానే వాడి చూపులు నన్ను బగబగ మండే సూర్యుడి కిరణాల్లా తాకాయి. ముందుకి ఇంకా వెళ్ళగలనా? వెళ్ళి ముందు డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాను. నన్ను చూడకుండానే కార్ని ముందుకు పోనిచ్చాడు నీల్. నేను విండో నుంచి బయటకు చూస్తూ ఉంటే నన్నొకసారి చూసి నేను చూడగానే తన మొహం తిప్పేసుకున్నాడు పావి. ఏసీ గాలికి కళ్ళు నిద్రకు మూతపడుతూ ఉంటే కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా నిద్ర ఆగక అలాగే సీట్కు ఆనుకొని నిద్రపోయాను. కాసేపటికి కారు ఆగినట్లు అనిపించి కళ్ళు తెరిచి చూశాను. మేముండే అగ్రహారం ఎంట్రన్స్ ముందు ఆపాడు. ఇంతసేపు పడుకున్నానా అనుకుని నీళ్లు చూస్తే రోడ్ను మాత్రమే చూస్తున్నాడు. నా థింగ్స్ తీసుకొని దిగుతుంటే నా హ్యాండ్ పట్టుకొని ఆపాడు నీల్. నేను దిగకుండా చూస్తుంటే బ్యాండేజ్ ఉన్న చోట పట్టుకోవడం వల్ల నొప్పికి అమ్మా అని చిన్నగా అరిచాను. టక్కున చెయ్యి వదిలేసి నొప్పిగా ఉందా అని అడిగాడు. వాడి కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తోంది. నీకెందుకు, వద్దని ఆపేద్దామని పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు కదా అని అన్నాను సీరియస్గా, నన్నే సూటిగా చూసి. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే పాయింట్ బ్లాక్లో గన్తో షూట్ చేసి నేనే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు సచ్చినోడు. నేను ఏడుపు ముఖం పెట్టుకొని చూస్తూ, ఏనుకు వేరే వాడితో కళ్యాణం జరుగుతుంది, నీకు ఓకేనా అని కన్నీళ్ళని తుడుచుకుంటూ అడిగాను. నా వైపు చూడకుండా ఎటో చూస్తూ, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకేమీ ప్రాబ్లం లేదు అని స్థిరంగా అన్నాడు నీల్. బాధ, కోపం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నేను ఏడుస్తూనే కార్ దిగి ముందుకి నడిచాను. కార్ ఇంకా కదల్లేదు. వాడి చూపులు నా వీపుకి తెలుస్తూనే ఉన్నాయి. నేను మా ఇల్లు గేట్ తీస్తూ ఉండగానే
కార్ గాల్లో దూసుకొని వెళ్ళిపోయింది. వాడికి కోపం వస్తే పక్కన ఎవరున్నా సరే ఇలాగే ప్రాణం పోయేలా భయపెడుతూ కార్ని హై స్పీడ్తో డ్రైవ్ చేస్తూ చంపుతాడు. ఇంటికి రాగానే పార్టీ నన్ను చూసి మొహం తిప్పుకొని దేవుని గదిలోకి వెళ్ళి గాయత్రి మంత్రం చదువుకుంటూ కూర్చుంది. నేను నిట్టూరుస్తూ నా గదికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాను. నీల్ అన్న మాటల్ని గుర్తు తెచ్చుకున్నాను. వాడికే అంత పంతం ఉంటే ఎన్కు ఎంతుండాలని ఫిక్స్ అయ్యి అద్దం ముందు నిలబడి బలవంతంగా నవ్వాను నన్ను నేను చూసుకుంటూ. నా పెదవులు నవ్వుతున్నా, కళ్ళు వర్షిస్తున్నాయి. కిందకు వచ్చి సంధ్యాదీపం వెలిగించి దేవుని గది ముందు కూర్చొని, అమ్మ కామాక్షమ్మ, నువ్వే నా జీవితాన్ని కాపాడాలి, వాడిని మర్చిపోయే శక్తినివ్వమ్మా అని మొక్కుకొని ఆ రోజు నుంచి ఇంతకు ముందులా ఉండాలని డిసైడ్ అయ్యాను. షాపింగ్ అయిపోయింది. నేను వెళ్ళలేదు, అమ్మే వెళ్ళింది పెళ్లి వాళ్ళతో కలిసి. వాళ్ళు అడిగితే హాస్పిటల్లో లీవ్ దొరకలేదని అబద్ధం చెప్పింది అమ్మ. ఎంతైనా నా మనసు అమ్మకి బాగా తెలుసు కదా. ఇంకో 4 రోజుల్లో నా పెళ్ళి, సింపుల్గా గుడిలో పెళ్ళి. చెప్పాను కదా అప్ప నన్ను వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యారని. కానీ నాకేమీ ఆయన మీద కోపంగా లేదు. ఎందుకంటే కూతుర్ని కష్టపడి డాక్టర్ని చేస్తే నేను ప్రేమ అంటూ ఆయన పరువు బజార్లో ఉంచాను కదా. అందుకే ఆయన కోపంలో న్యాయం ఉంది. మరి మహేంద్ర అంకుల్కి ఎందుకు కోపం రాలేదు? చాలా డబ్బు, 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉన్నాయి. ఒక్కడే కొడుకు. మరి నా స్థాయి ఏంటి? అప్ప మెంటాలిటీ ప్రకారం ఆలోచిస్తే అంకుల్కే ఎక్కువ కోపం రావాలి. కానీ అంకుల్ నాన్న చాలా కేర్ చేస్తారు. సొంత కూతుర్లా. మా అప్ప కూడా ఎప్పుడు చూపించని ప్రేమ, అనురాగం చూపిస్తారు నా మీద. ఆ రోజు నైటే ఇంటికి వెళ్ళిన నీల్ తల్లి మాట్లాడకపోయినా మామ్ అని ప్రేమగా పిలుస్తాడు. వెళ్ళాలని అనుకున్న వాడివి నా కోసం ఎందుకు వచ్చావు నాన్న అని మధుమతి గారంటే, మామ్ అదొక్కటి తప్ప ఇంకేదైనా అడుగు అని అంటాడు నీల్ విసుగ్గా. అయితే పెళ్లి చేసుకో నీల్, నేను నీతో ఇదివరకట్లా ఉంటాను. మామ్ ఏరా కష్టంగా ఉందా? మరి దానికి ఎలా ఉంటుంది నీల్? నాకు నయన కావాలి. తను మన ఇంటికి వస్తే నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటాను, టైంకి తింటాను, లేకపోతే వేసుకోను. దానివల్లే నేను ఇంతలా కోలుకున్నాను. నా ఇంటి కోడలు అవుతుందని నేను ఎంతగానో ఆశపడ్డాను. అదే జరగనప్పుడు ఇంకా నేనెలా ఉంటే ఏంటి అని అన్నారు మధుమతి. మామ్ అని అసహనంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నీల్. కొడుకు మనసు తెలిసిన మధుమతి మనసులో ప్రేమ ఉంచుకొని వేరువేరుగా ధృవాలని చంపుకోవడం కరెక్ట్ కాదు నీల్ అని అంటూ బాధగా అనుకుంది మధుమతి మనసు. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు నీల్ ఏం చేస్తాడు? నయనకి ఆ పెళ్లి సంబంధాన్ని తప్పిస్తాడా? మరి నీల్ తన తల్లి కోరుకున్నట్టుగానే నయనని తన భార్యగా చేసుకుంటాడా? అసలు ఎందుకు నీల్ అంతగా ప్రేమించి నయనని ఇప్పుడు దూరం పెడుతున్నాడు? ఎందుకు తన తండ్రి మాటే వినమని చెప్తున్నాడు? మరి నీల్ నయనల జీవితం ఏ మలుపు తిరగబోతోంది? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.